ఏమండి కేవలం మాటలేనా? ఆధారం ఏమైనా ఉందా? వి డోంట్ ఫాలో యూ, వి వాంట్ రిఫరెన్స్. మీకు ఆధారం కావాలా? అయితే వినండి సోదరులారా, ఎప్పుడైతే నేను చనిపోయిన తర్వాత మీరందరూ నన్ను పాతుకు పెట్టేస్తారు, పాతుకు పెట్టిన తర్వాత కబర్ లోపల ఏం జరుగుతుంది? దేవదూతలు వస్తారు కదండి. దేవదూతలు వచ్చి నన్ను ప్రశ్నిస్తారు, చెప్పు నీ యొక్క ధర్మం ఏంటి, చెప్పు నీ యొక్క సృష్టికర్త ఎవరు అని చనిపోయిన మనిషితో ప్రశ్నిస్తారు. చనిపోయిన మనిషి సమాధానం చెప్పగలరా? ఆన్సర్ ఇవ్వగలరా? ఇవ్వలేడు. అనగా అతడి యొక్క శరీరంలో, అతడి యొక్క దేహంలో ఆత్మ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను చనిపోయినా సరే, మీరు చనిపోయినా సరే, మీ యొక్క శరీరంలో, నా యొక్క దేహంలో ఆత్మ నింపడం అనేది జరుగుతుంది. అనగా మనకి మరో జన్మ ఉంటుంది. సోదరులారా, చనిపోయిన తర్వాత ఒక సాధారణమైన మనిషి కబర్ లోపల బ్రతికి ఉంటే గరీబ్ నవాజ్ వారు సజీవంగా ఉండరా? గౌసే ఆజం వారు సజీవంగా ఉండరా? అల్హమ్దులిల్లాహ్, ఈ రోజు కూడా మన గౌసే ఆజం వారు, మన ఖ్వాజా వారు సజీవంగా ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్, సజీవంగా ఉన్నారు. అదే విధంగా చూసినట్లయితే ఎప్పుడైతే మీరు కబ్రస్థానికి వెళ్తారో, శుక్రవారం వెళ్తా ఉండండి. మీ యొక్క పూర్వీకుల దగ్గర వెళ్ళి ఫాతిహా చేయండి. ఫాతిహా చేయడం రాకపోతే కనీసం దురూద్ షరీఫ్ చదవండి. అది కూడా రాకపోతే కనీసం సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అని చదివి ఆ యొక్క పుణ్యాన్ని వారికి అమర్పణ చేసి తిరిగి రండి. కనీసం వారానికి ఒకసారి, కుదరకపోతే నెలకు ఒకసారి, అది కూడా కుదరకపోతే షబే బరాత్ నాడు తప్పకుండా మీ పూర్వీకుల యొక్క సమాధి వద్దకు వెళ్తా ఉండండి. సోదరులారా, ఎప్పుడైతే మీరు కబ్రిస్తాన్ లోపలికి వెళ్తారో, కబ్రిస్తాన్ బయట మీరు బోర్డు చూసి ఉంటారు. ఇస్లాంలో మొత్తం 73 జమాత్లు ఉంటాయి. ఆ 73 జమాత్ కబ్రిస్తాన్లు వేరువేరుగా ఉంటాయి. ప్రతి జమాత్ యొక్క కబ్రిస్తాన్ బయట బోర్డు తప్పనిసరిగా ఉంటుంది. ఏం బోర్డు అన్నది? అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్ ఉంటుందా ఉండదా? చూసే ఉంటారు. కేవలం సున్నీ యొక్క కబ్రిస్తాన్ లోనే కాదు, ప్రతి జమాత్ యొక్క కబ్రిస్తాన్ బయట ఉంటుంది అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్. అనగా ఓ సమాధిలో ఉన్న ముస్లిం ప్రజలారా, మీకు నేను సలాం చేస్తున్నాను. మీ పైన అల్లాహ్ యొక్క శుభాలు, అల్లాహ్ యొక్క కారుణ్యం వర్షించుగాక. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి సలాం చేస్తున్నారు? సోదరులారా, సోదర మహాశివులారా, కబ్రిస్తాన్ బయట బోర్డు ఉంటుంది. మనం కబ్రిస్తాన్ లోపల వెళ్లే సమయంలో మనం చనిపోయిన మనిషికి సలాం చేస్తున్నాం. అనగా వారు సలాం ని వింటారు, మన యొక్క జవాబుని కూడా ఇస్తారు. ఒక సాధారణమైన మనిషి మద్యాన్ని సేవించేవాడు, వ్యభిచారం చేసేవాడు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవాడు మన యొక్క సలాం ని వినగలిగితే, ఖ్వాజా వారు మన యొక్క సలాం ని వినలేదా? గౌసే పాక్ వారు మన యొక్క సలాం ని వినలేదా? మహాప్రవక్త వారు మన యొక్క సలాం ని వినలేదా? ఎందుకు వినలేరు? తప్పకుండా వింటారు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, దూరో నజదీక్ కే సున్నే వాలే బోకాన్ కానే లాలే కరామత్ పిలా కు సలాం. సుబ్హానల్లాహ్. నారే తక్బీర్, నారే తక్బీర్, నారే రిసాలా. ఖ్వాజా గరీబ్ నవాజ్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. లేదంటే కబ్రిస్తాన్ లో సాధారణమైన మనుషులు ఉంటారు. ఒక మద్యాన్ని సేవించేవాడు, ఒక వ్యభిచారం చేసేవాడు, ఒక తల్లిదండ్రులను హింసించేవాడు, నమాజీ కూడా అందులో ఉంటాడు, మంచి మనిషి కూడా అందులో ఉంటాడు, చెడ్డవాడు మంచివాడు అందరూ ఉంటారు. సాధారణ మనుషులే సలాం ని వినగలిగితే ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు వినలేరా? తప్పకుండా వింటారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ మన యొక్క మనసులో ఖ్వాజా వారి యొక్క ప్రేమని నింపాడు, ఔలియా యొక్క ప్రేమని నింపాడు.